15 రోజులు 20 రోజులు ఇడికి రాబట్టి పొద్దుగల 6 గంటలకు నిన్న అయితే 6 కూడా కాలే ఇడికి వచ్చే వరకు 15 రోజులు 20 రోజులు అని చెప్తున్నాం కదా తిరగ ఒక్క బస్తా వీళ్ళంతా ఎందుకు వచ్చారు మరి వీళ్ళంతా కాదా రైతులు ఎవరు అన్నోళ్ళు ఆయన వేసిలకే వేసి ఇతరుకు వచ్చి చూసే వరకు చల్లగా ఉందని మళ్ళీ పోయి వేసిలో కూర్చున్నాయి మీకేం కనబడుతుంది మేడం వేసిలో కూర్చున్న వాళ్ళకి ఏం కనబడుతుంది సత్తున మీద రోడ్డు మీద పడి కట్టం చేసుకుంటే పెట్టుకుంటాం వేలు పెడిచి ఎత్తిమి మాకు గతి రకం మందిది కూడా పట్టుకుంటుంది మరి ఏ గది కావాలి ఇక వీడు ఇంటిని రాళ్ళు చస్తే ఇక ఈయన మనసు ఆయన కౌలు కట్టుకుంటాడు మళ్ళీ ఏం బాగలేదు కదా అని చెప్తున్నారు ఎవరవ్వ మీకు చెప్పటాలు ఏడ కూర్చుని చెప్తుండు ఇంటికాడ ఏసిలో కూర్చున్నానికి ఏం ఏర్పడుతుంది ఎండకు వచ్చే చల్లగా ఉందని మళ్ళీ పోయి కూర్చుండే ఏం కనబడుతుంది ఇక నీ కళ్ళకు రక్తం మొత్తం తిరిగి రావాలంటే ఎంతగానో మొత్తం తిరుగుతాం మొదలు చెప్పనుండే మనసు రా వ్యవసాయాలు బంద్ చేసుకోర్రా అని మేము వ్యవసాయం చేయండి ఆడికే బతారా వీళ్ళంతా మేము చేయండి బతారా మీరంతా తిరిగి యాస్ట్ వస్తుంది అంటే తిరగాలి వాళ్ళు ఏమో వేసిన కూర్చుంటారు నాటేసిన 2 నెలలకు తగ్గదు ఎందుకు ఇక నువ్వు పండుగ నాకు ఇచ్చేందుకు ఇయ్యకెందుకు నాకు అది ఒక్క మనిషిని ఆటో మీద కొంచెం నాటుకాడ దించాలి మళ్ళీ ఎక్కించుకోవాలి మళ్ళీ ఇంటికాడ దించాలి ఎంత అవుతున్నాయి 700 అవుతున్నాయి ఒక ఆడదానికి ఇదంతా బాగా ఉత్తగానే తిరుగుతాండ్రు రైతుకు మంచిగా మేము వేసిలో పెట్టి సాస్తున్నాము నేను వచ్చినా అని చెప్తుండా మీకు ఇది కదా కనబడతలేదా ఏం మాట్లాడతామా చేసుకుంటే బతికేటోళ్ళము 10-12 ఎకరాలు చేస్తున్నా నేను నాకు గదిరేక మందిది కూడా పట్టుకొని చేస్తున్నా వానికి ఏం కట్టిస్తా అయిపోయి ఎత్తిపోయా పాట ఎత్తిపోయా వాళ్ళేం పోయింది మంట దెబ్బ తీసుకుంటే గవి 5 లక్షలు ఇస్తారేమో పిల్లల వాసి మనమే పోతాం ఎవరి మూల్యం పోతుంది ఏం పంచాలయ్యా మాకు 15 రోజులు మేడం రాక 15 రోజులు కానీ పొద్దుగాల 7 గంటలకు 6 గంటలకు వచ్చినామంటే 1 దాకా ఉండి చూసిపోతున్నాం మా పరిస్థితి ఏంది 10 ఏళ్ళ కోల లేదు 20 ఏళ్ళ కోల కూడా లేదు ఇంత బాధ ఈ రోడ్డు మీద మాకు ఎందుకు ఈ బాధ ఎవరు చేసిండు 10 మందికి చేసిండు 5 కట్నే ఉంచిండు ఏమి ఇచ్చిండు ఏమనుకో చిన్నగా 1 లక్ష లోపు 50 లోపు ఇవి చేసిండు ఊకున్నాడు ఆయన ఏం చేసిండు ఏం చేసిండు ఏమిచ్చిండు చూపిమన్ ఇడికి రమ్మని ఎవరో ఉత్తని మంచిగా చేనులోనే ఉంటున్నారు వాళ్ళు ఇంట్లోనే ఉంటుర్రు ఈ రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారంటే ఇవి అంది ఇగో ఇవన్నీ ఏంటి ఇవి ఇవి ఇంట్లో బాయికాడ వండేటినా పొలంలో వండేటియా ఇంట్లో వండేటియా ఆయన మాట్లాడింది ఎవరో రమ్మని ఊరికి మేము ఇన్ని ఉంటాం మా బతికేంది మేము దామంటారా గణపురం మా గుడికందల గణపురంకి వెళ్ళి తిరుక్కుంటా పొద్దున 6 గంటలకు వస్తే మళ్ళీ 1-2 గంటల దాకా ఇన్నే ఉండిపోతున్నాం మేము రోజు సంచు దొరుకుతలేవు ఇక పాస్బుక్ లేమంటే జిరాక్స్ లేమంటే తెచ్చుకుంటా పెట్టుకుంటా పోతున్నాం ఇయ్యాలి వస్తుంది రేపు వస్తుంది అని ఆ చెప్తున్నా బండ్లు వస్తలేవు ఊరి వస్తలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాం మస్తు కుల్ల వేసినామంటారు కుల్ల వేసినాక షట్టర్ ఎందుకు బంద్ మేడం మేము కూడా ఒక సంచి తీసుకోవారు ఇప్పుడు వచ్చి 20 నిమిషాలు అవుతుంది మీరు మరి లేనప్పుడు ఏడుకెళ్ళిస్తారు మరి వాళ్ళు బ్లాక్ చేస్తారు ఎవరు బ్లాక్ చేసినా ఆసామికే పోతాయి కదా ఒకటి ముడితే ఇంకొకటికి రావు ఇప్పుడు బ్లాక్ ఏడే చేస్తున్నవాడు వాడికి సంచులే లేవు ఇలాంటి 4-5 రోజులే కంటిన్యూ వీడికి వచ్చి పొద్దున్నే సాయంత్రం 6 గంటలకు వచ్చి మళ్ళీ 1 దాకా ఉండిపోడు ఇప్పుడు వరకు మన సంచి కూడా రాలే ఏం మంచిగా చేసిండు అట్లా కాదు మేడం ఒక దుకాణం అన్న ఇప్పుడు ఎంత 10:30-11 అవుతుంది వాడు షాప్ ఎందుకు చేయలేదు చూసిండ షాపు మరి వాళ్ళు మందు మసాలన్నాక మేము ఎందుకు వస్తాం మేడం ఇప్పుడు 4 వచ్చినాయి అనుకో బాయికనే ఉంటాను నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు రోడ్డు మీదకి వస్తే 10 రూపాయలు అయిపోతాయి ఛాయ్ తాగితే బాయికాడ ఉంటే 10 రూపాయలు కూడా మా పని మేమే చేసుకుంటాం రోజు ఇదే పని అవుతుంది 15 రోజులే అయ్యాలి అడిగి అప్పుడు అయిపోయినాక ఎందుకు అది యాళ్ళకు పెట్టుబడి నాటేసినాక ఇవి యాళ్ళకు చల్లకపోతే మందు ఇది వరి లేవది ఆ వేసిందంతా వేస్ట్ అయిపోతుంది నాటు దునకాలు వీళ్ళు వచ్చినాము
ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. మాకు మందు దొరకక అది వాళ్ళకే వేసుకుంటేనే మాకు పంట పండుతుంది. అది లేక మాకు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాం. రైతు అంతా మొత్తం రైతులం వచ్చినాం తిరుగుతున్నాం. మందు దొరకలేదు. కుల్లా అయినాక మాకు ఎందుకు వస్తాం మేము? కుల్లా లేకనే మేము ఇదన్నా లైన్ కట్టాలంటే కొట్టుకున్నాడు, నూకేసుకున్నాడు. ఇది ఇంత లేదు, ఇంత ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. ఇప్పుడే అవుతుంది పరిస్థితి అంతా. ఇప్పుడు మసాలా రావాలి, మాకు ఇవ్వాలి. ఈ మాకు ఎందుకు ఈ గొడ్డు ఇదంతా ఇసిపెట్టుకొని ఆడ కైకిలో మన అంతా వేసుకొని ఇసిపెట్టి మేము రోడ్డు మీద ఉండు 4 గంటలు 3 గంటల దాకా లైన్ కట్టుడు. మాకు ఏం కావాలి? ఇవన్నీ మాకు ఎందుకు? మందు రావాలి, మాకు ఇవ్వాలి. మేము ఇది మసాలా యాళ్ళకు తప్పకు చల్లకపోయే వరకల్లా చేనులు ఎత్తలేవు. అదొకటి మీకు ముచ్చట. మాకు మందు కావాలి. నానో యూరియా అని కొడితే అది పనిచేస్తలేదు. ఈ పండ్లన్నీ ఇడిచిపెట్టుకొని రోడ్డు మీదకి వస్తేనేమో ఇక్కడ దొరకలేదు. ఇక్కడ దొరకకపోతే చేనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. యూరియా అయితే దొరకలేదు. యూరియా తొందరగా ఇస్తే బాగుంటుంది. రైతు రాజ్యమే అయినా కానీ యూరియా ఏడు ఉంది. రైతు రాజ్యం రైతుకు అన్ని సమకూర్చినప్పుడే కదా రైతు రాజ్యం. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే అరకొర ఇచ్చి ఏడు సాలకుండా ఇస్తే ఏడ రైతు రాజ్యం అవుతుందా? కాదు కదా. అందరికీ అన్ని నేను ఇంత ముందుకైతే ఎప్పుడైతే యూరియా కొరత ఇంతగానం లేకుండే, ఇప్పుడే ఇంతగానం షార్టేజ్ అవుతుంది. ఈ పండ్లన్నీ ఇడిచిపెట్టుకొని రోడ్డు మీదకి వచ్చినా కానీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. ఆధార్ కార్డులు, పాస్బుక్లు ఎక్కడెక్కడే అని తీసుకొచ్చి పెట్టినా కానీ ఎక్కడ దొరుకుతలేవు మేడం. ఈ అందరికీ యూరియా లేని పంటలు పండతలేము. నాని యూరియాని కొట్టినాం కానీ అది ఏం పని చేయలేదు. అది మరి అది పని చేస్తాదని ఇచ్చిరా, మరి పని చేయదని ఇచ్చిరా. మందుల షాపులు అయితేనేమో పని చేస్తుందని ఇచ్చారు. అది స్ప్రే చేసినా అది మొక్కజొన్న కొడితే ఇప్పుడు మొక్కజొన్న తలదుట్టేసింది. అది మందు చల్లే దశ దాటిపోయింది. ఇప్పుడు ఎంతో కొంత పని చేస్తుందేమో అంటే అది కూడా దొరుకుతుంది. ఇప్పుడు దగ్గర 15 రోజులు 20 రోజులు అవుతుంది. కాబట్టి లేదు ఇది అందరూ ఏం రెడ్డి అది అడుగుతుంటే నాకు కలువు కేజీఆర్ ఉన్నప్పుడు అంగన్ సందు నాకు రైతులకు ఆయనకి ఇస్తే ఆటో అయినా వేసుకొని వచ్చు. అప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చిందా అస్సలు ఇక మందు బస్తా అంటేనే దొరకలేదు. ఇక అంత టైట్ చేసిరు వీళ్ళు. మళ్ళీ రైతును బాగా చూస్తున్నాం, ఇది చేస్తున్నాం. అది ఏం చేసిండు రైతుకు? ఇప్పుడు మన మండలం అంటే తప్ప అనుకుందాం మేడం. ప్రతి మండలాల్లో కూడా అట్లే చేస్తున్నాడు కదా. ఒక ఊరు కాకపోతే ఒక ఊరైనా మంచిగా ఉండాలి. అన్ని ఊర్లు అట్లనే చేసి ఆయన ఎక్కడో ఉండి మాట్లాడుతుండు. ఇక్కడికి వస్తే మా గురించి అర్థమవుతుంది. ఏం చెప్తాం మేడం? మళ్ళీ ఒకసారి అయితే కొట్టుడే ఉంటుంది లీడర్లను. ఊర్లోకి వచ్చింది అనుకో కొట్టుడే ఉంటుంది. అదిగా మేమే కాదు, ఇంక మా పిల్లలు కూడా ఎంబడబడతారు ఈ ఊరియా దొరకక. ఇప్పుడు ఏం చేస్తాం మేడం? నీ తడ 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన నేను ఎట్లా తెరపాలి? పంట వండితేనే కానీ నీకు తెరిపేది. మరి ఆ పంటనే వండినప్పుడు నేను ఏం చేస్తా? నాకు డబ్బానే ఇక మందు. అంతకనే మించి ఏముంటుంది మేడం? చెప్పు మరి. ఈ సమస్యకు రోజు ప్రొద్దున 7 అంటే మసాలా వస్తుందని చెప్పేసి ప్రొద్దున 7 గంటల నుంచి వచ్చి సాయంత్రం 4 గంటల 5 గంటల దాకా లోడ్ జరుగుతుంది. యూరియా రాదు. బస్తాలు వస్తున్నాయి, మా బండి వస్తుందని చెప్తారు. తినక తిండి లేక ఛాయ్ నీళ్ళు లేక ఏం లేక ప్రొద్దున వచ్చి ఢిల్లీలో పడితే సాయంత్రం దాకా కొట్టుకోడు నూకేసుకోడు అది జరుగుతుంది మేడం. ఇప్పుడు ఎన్ని రోజులు? ఇప్పుడు దాదాపు నెల అవుతుంది. ఇప్పుడు 21 రోజుకు చల్లాలి మసాలా. ఆ మసాలా చల్లకి ఇప్పుడు ఊరు మొత్తం ఎర్రవాడు రోగం వాడు జరుగుతుంది, ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మాకు యూరియా కావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం అంతే. సరే 10 రోజుల కూడా తిరిగినాను. మా వాళ్ళు వచ్చారు నిన్న మొన్న. ఇలా నేను వచ్చిన. ఇప్పుడు ఒక ఆయన వచ్చి లారీ ఇలా రాదు, పండుగ వెళ్ళినాక వస్తుంది, లారీ రాదని పోయారు. ఇబ్బంది అవుతుంది మేడం. మరి ఏం చేస్తాం? ఊరికి మందు చల్లక ఎన్ని రోజులు 10 రోజుల కింద రాలేదు, ఇవాళ కూడా చల్లలేదు. ఏమంటారు అడిగితే? ఇక్కడ కేంద్రం దగ్గరికి వచ్చి అడిగినప్పుడు రేపు వస్తుంది మాపోతుంది అంటారు అంతే. రేపు వస్తుంది మాపోతుంది, వచ్చుడే లేదు, అవి ఇచ్చుడు లేదు మేడం. లేకుండా సార్ లేకుండా మేడం, లేకుండా అట్లా లేదు. కానీ ఇప్పుడు ఎట్లా అది ఎట్లా అర్థమవుతలేదు. మరి ఏం చేస్తాం? ఎప్పటి నుంచి వచ్చారు మీరు? ఎప్పుడు నిలుస్తున్నారు? పొద్దుగాల వచ్చినాను మేడం. 6 గంటలకు వచ్చినాను. 6 గంటలకు వచ్చి రోజుకి ఇట్లా పొద్దుగాల 6 గంటలకు మా వాళ్ళు వచ్చారు నిన్న మొన్న. ఇలా నేను వచ్చిన. ఎవరు రాకుంటారు? ఎవరు రాకుంటాము, ఇక పోతాం. మరి ఏం చేస్తాం మేడం? ఇక రాదన్నప్పుడు ఏం చేయాలి నేను? ఇక మరి కానీ ఇప్పుడు యూరియా ఇస్తారేమో అని పొద్దుగాలనే వస్తారు. ఆడ పొలం పనులకు పోకుండా ఇడిచిపెట్టుకొని పొలం పనులుగా కాదు మేడం. మేడము నేను గ్రామ పంచాయతీలో పని చేస్తా. ఇంకా పొలం కాదు నాకు. పొలం ఉన్నది కానీ గ్రామ పంచాయతీలో పని చేస్తా. మేడం కూడా చెప్పలే. ఏది కారోబారికి చెప్పొచ్చిన. కారోబారికి చెప్పితే కారోబారి ఏమన్నాడు, మేడం చెప్పిపోమన్నాడు. మేడం చెప్పలేదు. ఇక అదే భయం ఉంది నాకు.
వీడికి వచ్చే మందు దొరకపోయి ఆడ మేడం చెప్పకపోతే అదే భయం ఉంది నాకు. ఏం చేయాలి? ఏం చెప్తావు గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్తావు మరి ఏం కావాలని కోరుకుంటాను మందు కావాలి మేడం. ఈ ఊరియా దొరకాలి, దొరికితేనే మంచిగా. దొరకంది ఏం చేయాలి? అలా మందు చాలంది ఏం లాభం? ఒట్టిగానే ఎర్రబడ్డది.